మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. లూకా సువార్త 11వ అధ్యాయము 34వ వచనం. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా నుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును, అది చెడినదైతే నీ దేహమును చీకటమయమై ఉండును. ఈ చదివినటువంటి వాక్య భాగంలో మనం గుర్తించవలసినటువంటి మాట, కన్నే దీపము. మన యొక్క నేత్రమే వెలుగు. వెలుగు కోసము మనుషులు ఎంతో తాపత్రయపడుతూ ఉంటారు, వెలుగు కావాలని ఎదురు చూస్తూ ఉంటారు, చీకటిలో ఏ పని చేయలేక నిరాశతో నిలిచిపోతూ ఉంటారు. అయితే వాక్యం సెలవిస్తుంది, మీ ఎదుట ఉన్నటువంటి చీకటిని తొలగించడానికి మీ కన్నే మీకు వెలుగుగా అనుగ్రహించబడినది. మీ కన్ను వెలిగించబడితే మీకు ఎదురుగా ఉన్నటువంటి మార్గము స్పష్టంగా కనిపిస్తున్నది. వాక్యం ఈ రీతిగా సెలవిస్తున్నది, నీ వాక్యము నా పాదములకు దీపము అని. ఆయన వాక్యం మన పాదములకు దీపమై ఉన్నది అనేటువంటి సంగతిని మనం గుర్తించాలి అని అన్నప్పుడు మొట్టమొదట మన కన్ను వెలిగించబడాలి, మన నేత్రము వెలుగుమయమై ఉండాలి. అప్పుడే ఆయన వాక్యాన్ని మనం గుర్తించగలుగుతాం, ఆయన త్యాగాన్ని గుర్తించగలుగుతాం, ఆయన విలువను గుర్తించగలుగుతాం, ఆయన రక్షణను గుర్తించగలుగుతాం, ఆయన నిత్య రాజ్యాన్ని పరలోకాన్ని కూడా మనం గుర్తించగలుగుతాం. అప్పుడు ఆయన తట్టు పూర్తిగా మన విశ్వాసం ఉంచి నిరీక్షణ ఉంచి మన నేత్రంలో కుడియడములకు తిప్పకుండా ఆయనను అనుసరించగలుగుతాం. జీవ మార్గంలో సత్య మార్గంలో ఇరుకు త్రోవలో మనం ప్రయాణం చేయగలుగుతాం, పయనము చేయగలుగుతాం. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, నీ దేహమునకు దీపము నీ కన్నే అని అన్నప్పుడు ఆ కన్ను తేటగా ఉండాలని ప్రభు సెలవిస్తున్నారు. అది తేటగా లేకపోతే కన్ను సరిగా కనిపించదు. కన్ను సరిగా కనిపించకపోతే ప్రయాణం ముందుకు కొనసాగదు. ప్రయాణం కొనసాగినప్పుడు అపజయాలు, నిరాశలు, నిస్పృహలు, ఓటములు, వ్యతిరేకతలు, నష్టాలే ప్రాప్తిస్తూ ఉంటాయి. అందుకే పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నారు, నీ కన్ను వెలిగించబడితే, ఆ కన్ను తేటగా ఉంటే నువ్వు స్పష్టంగా చూడగలుగుతావు, నీ దేహమంతయు కూడా వెలుగుమయమై ఉంటుంది. అయితే ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి మాట, ఈ నేత్రము అనేది, ఈ కన్ను అనేది రెండు రకాలుగా మనము చూడవచ్చు. ఒకటి భౌతికమైనటువంటి కన్ను, రెండు ఆత్మీయమైనటువంటి కన్ను. భౌతికమైనటువంటి కన్ను ఎంతసేపటికి ధనాన్ని అపేక్షిస్తూ ఉంటుంది, వ్యామోహాలను అపేక్షిస్తూ ఉంటుంది, లాభాలను అపేక్షిస్తూ ఉంటుంది, నచ్చిన వాటి మీద దృష్టి ఉంచుతుంది, లోక సంబంధమైనటువంటి సమయాన్ని దొంగిలించేటువంటి సినిమాలు, సీరియళ్లు అనేటువంటి రకరకాలైనటువంటి మాయోపాయములను అపేక్షిస్తూ ఉంటుంది, వాటి మీద దృష్టి పెడుతూ ఉంటుంది. వింతైనటువంటి వస్త్రాల మీదకి, బంగారం మీదకి, వెండి మీదకి, మారక ద్రవ్యాల మీదకి దృష్టి సారించి దాని కొరకు ప్రయాసపడుతూ ఉంటుంది. సమాజంలో గొప్పవారుగా కనిపించాలని ఆ దిశగా ముందుకు సాగిపోతూ ఉంటుంది ఈ భౌతికమైనటువంటి కన్ను. అయితే ఈ భౌతికమైనటువంటి కన్ను దేని మీద ఉన్నదో మనిషి యొక్క జీవితం అంతా కూడా దాని మీదకే, ఆ తాడు మీదకే వెళ్తూ ఉంటుంది. ఒకవేళ ఒక వ్యక్తి క్రీడా రంగంలో, స్పోర్ట్స్ లో ఒక మంచి స్థాయిని పొందుకోవాలి, ఈ కాంపిటీషన్లో, ఈ పోటీ తత్వంలో నేను మెడల్ని, ట్రోఫీని సంపాదించాలి, బహుమతిని గెలుచుకోవాలి అని అన్నప్పుడు ఆ కన్ను ఆ బహుమానం మీద నిలిచి ఉంటుంది. కాబట్టి ఆ వ్యక్తి ఆ పనిని చేయడానికి ఎల్లవేళలా సంసిద్ధుడై ఉంటాడు. ఇక వేరే దాని మీదకి అతని యొక్క మనస్సు కేంద్రీకరించలేడు. కారణం, అతని కన్ను దాని మీదే దృష్టి సారించి ఉన్నది. మరికొందరు ధనాన్ని సంపాదించడానికి దృష్టి సారిస్తూ ఉంటారు. వారి కన్ను ఎల్లవేళలా ఎంతసేపటికి ఏం చేస్తే ధనాన్ని కూడబెట్టుకోవచ్చు, ధనాన్ని సంపాదించుకోవచ్చు, అధిక ధనవంతులం కావచ్చు అనేటువంటి విషయాల మీదే మనసును లగ్నం చేసి ముందుకు సాగిపోతూ ఉంటారు. ఇలా మనం చూస్తూ ఉన్నట్లయితే స్త్రీ పురుషుల మీద, పురుషులు స్త్రీ మీద, అధికారం మీద, ఉద్యోగాల మీద, వ్యాపారాల మీద, పేరు మీద, ఖ్యాతి మీద, లోక సంబంధమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి సన్నివేశాల మీద మనిషి యొక్క దృష్టి ఉంటూ ఉంటుంది. వారు దేని మీద దృష్టి సారిస్తారో వారి జీవితం కూడా ఆ విధంగానే ఉంటుంది. ఒకవేళ ఒక వ్యక్తి మంచి శిల్ప కళాకారుడై ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఆ విషయంలో ముందుకు రాణిస్తాడు. ఒక వ్యక్తి మంచిగా డ్రాయింగ్ వేయగలిగితే ఆ వ్యక్తి ఆ కళలో ముందుకు రాణిస్తాడు. ఒక వ్యక్తి వైద్యుడు అవ్వాలి అని అనుకుంటే ఆ వైద్య రంగంలో ముందుకు రాణిస్తాడు. ఒక వ్యక్తి రాజకీయ నాయకులు కావాలి అని ఆశించినట్లయితే వారు ఆ దిశగానే ముందుకు రాణిస్తూ ఉంటారు. ఇలా మనిషి యొక్క నేత్రము దేని మీద ఉంటుందో దానిని సంపాదించుకోవడానికి మనిషి ఎల్లవేళలా ప్రయాసపడుతూ ఉంటారు, ప్రయత్నం చేస్తూ ఉంటారు, సకల విధాల కృషి చేస్తూ ఉంటారు. కనుక భౌతికమైనటువంటి కన్ను ఏ విధంగా మనిషి యొక్క గమ్యాన్ని నిర్ణయిస్తుందో అట్టి కోణంలో ఆత్మ సంబంధమైనటువంటి కన్ను మనిషి యొక్క ఆత్మీయ విలువలను నిర్ణయిస్తుంది.
నేటి వాక్యం ఏంటంటే నా ప్రియ సహోదరులారా, భౌతికమైనటువంటి కన్ను ఏ కోణంలో వెలిగించబడుతుంది అనేటువంటి సంగతిని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఈ కన్ను ఎంతసేపటికి భౌతికమైనటువంటి ఆశీర్వాదాల కొరకు పరిగెడుతూ ఉంటుంది తప్ప వాక్యాన్ని చదవాలి అనేటువంటి ఆశను తీసుకుని రాదు. సేవకులతో సహవాసం కలిగి ఉండాలనేటువంటి ఆలోచనను తీసుకుని రాదు. మందిరములో ఉండాలి అనేటువంటి ఆలోచనను తీసుకుని రాదు. ఎందుకంటే ఈ భౌతికమైనటువంటి కన్ను భౌతికమైనటువంటి వాటి కొరకే ప్రయాసపడుతుంది. అయితే ఆత్మ సంబంధమైనటువంటి కన్నులు వెలిగించబడినప్పుడు, మనోనేత్రములు వెలిగించబడినప్పుడు ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి జీవితమును మనం చూడగలుగుతాం. దైవికమైనటువంటి సహవాసాన్ని మనం గుర్తించగలుగుతాం. ఏది సత్య సహవాసం, ఎక్కడ దేవుని యొక్క ఆత్మక్రియ ఉన్నది, ఎక్కడ దేవుని యొక్క ప్రేమ, సమాధానము, సఖ్యత, ఐక్యత, క్షమాపణ, దీర్ఘశాంతము, సాత్వికమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు ఉన్నవేని ఈ ఆత్మీయమైనటువంటి కన్నులు దృష్టి సారించి దానిని గుర్తించగలుగుతాయి. అప్పుడు వెలుగుమయంగా ఆ సహవాసంలో సజీవమైనటువంటి రాళ్ళుగా కట్టబడుతుంది. మరియు ఈ ఆత్మ సంబంధమైనటువంటి కన్ను వెలిగించబడినట్లయితే మన స్థాయిని మనం గుర్తించగలుగుతాం. దేవుని యందు మనం ఏ విధంగా ఉండాలి, దేవుని కొరకు మనం ఏ విధంగా జీవించాలి, పాపాన్ని ఏ విధంగా జయించాలి, అపవాది క్రియలను ఏ విధంగా గుర్తించాలి, మనం వాడిని జయించడానికి దేవుడు మనకు ఎట్టి శక్తిని ఇచ్చాడు అన్నటువంటి సంగతిని ఈ ఆత్మీయమైనటువంటి కన్ను గుర్తించగలుగుతుంది వెలిగించబడినప్పుడు. మరియు మన గమ్యం ఏమిటి, మనం ఎక్కడికి వెళ్ళాలి, మన యొక్క జీవన మనుగడ దేని కొరకు, మనము జీవించున్నది దేనికోసము, మనం ఏమి చేయాలి, అపవాది తంత్రాలు ఏ విషయాల్లో పనిచేస్తూ ఉంటాయి, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని ఏ విధంగా అనుభవించాలి, పరిశుద్ధాత్మతో మనం ఏ విధంగా ముందుకు కొనసాగాలి, అసలు పరిశుద్ధాత్మ లేనటువంటి సంఘాలను ఏ విధంగా మనం గుర్తించి పసిగట్టి వాటి నుండి దూరంగా ఉండాలి, పరిశుద్ధాత్మ యొక్క సహవాసంలో ఆత్మ యొక్క ఫలాలతో వరాలతో మనం ఏ విధంగా ముందుకు సాగాలి అనేటువంటి ఆత్మీయమైనటువంటి దృష్టిని కలిగి ఉంటారు. ఆత్మీయమైనటువంటి కన్ను వెలిగించబడినప్పుడు ఇంకను ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఏది చదవాలి, ఏది చదవకూడదు, దీని మీద మనం గురి ఉంచాలనేటువంటి ఆత్మీయమైనటువంటి కన్ను వెలిగించబడినప్పుడు మనం గుర్తించగలుగుతాం. నేటి వాక్యం ఇచ్చినటువంటి నా ప్రియ సహోదరులారా, నీ దేహమునకు దీపము కన్నే అని అన్నప్పుడు మన కన్ను వెలిగించబడి ఉన్నదా, లేదంటే భౌతికంగానే వెలిగించబడి ఉన్నదా, లేదంటే ఆత్మీయంగా వెలిగించబడి ఉన్నదా? ఆత్మీయంగా వెలిగించబడి ఉన్నట్లయితే కన్ను తేటగా చూడగలగాలి. కన్ను తేటగా చూచినప్పుడే మనం దేవుని యొక్క ప్రత్యక్షతను గమనించగలుగుతాం, ఆయన యొక్క సన్నిధిని గుర్తించగలుగుతాం, ఆయన యొక్క సహవాసాన్ని మనం పసిగట్టగలుగుతాం, ఆయన యొక్క తోడును మనం పొందుకొనగలుగుతాం, దేవుని యొక్క శక్తిని మనం గుర్తించగలుగుతాం. చీకటిని పారదొలేటువంటి, చీకటిలో వెలుగును పుట్టించేటువంటి దేవుని యొక్క శక్తిని మనం కలిగి జీవించగలుగుతాం. కనుక నేటి వాక్యం ఏంటంటే నా ప్రియ సహోదరులారా, ఈ అంత్య దినాలలో మన దేహమునకు దీపమైనటువంటి కన్ను వెలిగించబడుట అనేది, మనోనేత్రములు వెలిగించబడుట అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఒకవేళ దీపం వెలిగించబడకపోతే, కన్ను మూయబడి ఉన్నట్లయితే వారు ఆత్మీయ అంధులుగా నిలిచి ఉంటారు. వారి ఎల్లవేళలా వారి సహవాసంలో నాయకుల వైపుకు, ధనవంతుల వైపుకు, వారిని గుర్తింపులకు తెచ్చేటువంటి పనుల వైపుకు, వారికి పేరును తెచ్చేటువంటి కార్యాల వైపుకు, మోహాల వైపుకు, లోక భాగ్యాల వైపుకు, ధనం వైపుకు, ఖ్యాతి వైపుకు త్రిప్పివేస్తుంది. ఆ దిశగా వారిని నిలబెడుతుంది. ఆ స్థితి వారి జీవితమును చీకటమయము చేస్తుంది అన్నటువంటి సంగతిని ఈ మాట ద్వారా మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఈ అంత్య దినాల్లో మనం మన కన్ను అనేటువంటి దీపం వెలిగించబడిన వారముగా దేవుని యొక్క సర్వోన్నతమైనటువంటి మార్గంను గుర్తించిన వారంగా ముందుకు సాగుతాము. ఒకవేళ దీపం వెలిగించబడకపోతే ఈ కన్ను వ్యర్థమైనటువంటి వాటిని చూపిస్తూ ఉంటుంది. దేవుని యొక్క కార్యాలను సరిగా చూడనివ్వకుండా చేస్తుంది, కుడి ఎడమలకు త్రిప్పివేస్తుంది, అపవాది క్రియల వైపుకు ఆకర్షితులను చేస్తుంది, దేవునికి ఆయాసకరమైనటువంటి క్రియలను చేయనట్టుగా ప్రోత్సహిస్తుంది, దేవుని సన్నిధి నుండి దూరము చేస్తుంది, అపవాది కొరకు నియమించిన సిద్ధపరిచిన నరకానికి పాత్రులుగా చేస్తుంది. మనం ఈ కంటి చూపు చేత పడిపోయినటువంటి వారిని మనం పరిశుద్ధ లేఖనాల్లో అనేకులను మనం చూస్తాం. లోతు అనేటువంటి వ్యక్తి సొదొమ గొమొర అనేటువంటి ప్రాంతం ఎంతో ఇష్టంగా అనిపించింది ఆయనకు. ఆ ప్రాంతం కొన్నాళ్లకు అగ్ని గంధకముల చేత కాల్చబడింది. తన దేహమునకు దీపము కన్నే అన్నటువంటి సంగతిని గుర్తించక భౌతికమైనటువంటి కనులతో తనకు నచ్చిన మార్గంలో వెళ్ళాడు. తాను సంపాదించినది తన కుటుంబాన్ని శాప మార్గంలో నడిపించాడు. కారణం అతని భౌతికమైనటువంటి కన్ను. అతని కన్ను వెలిగించబడినట్లుగా ఇదే సంతోషము అని అనుకున్నాడు, కానీ అది అతనికి నష్టాన్ని చేకూర్చింది. కానీ అబ్రహాము దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగినటువంటి
పట్టణము కొరకు దృష్టి ఉంచాడు. తన ఆత్మీయమైనటువంటి నేత్రము వెలిగించబడినదిగా దేవుని యొక్క సహవాసాన్ని, పరలోకాన్ని, నిత్యత్వమును గుర్తించి ఆ దిశగా ముందుకు సాగిపోయాడు. తన జీవితం బట్టి తన కుటుంబం కూడా ఆశీర్వాదకరంగా మార్చబడింది. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన ఆత్మీయమైనటువంటి కన్ను వెలిగించబడి, కన్ను అనేటువంటి దీపం వెలిగించబడి భౌతికముగాను ఆత్మీయంగాను కూడా మన దేవుని చిత్తం ఉంచడానికి, దేవునికి మహిమార్థంగా, దేవుని రాజ్యవ్యాప్తి కొరకు దేవుని నామాన్ని గొప్ప చేస్తూ, ఆయనకు పెద్దపీట వేస్తూ, తనకు స్తోత్ర రూపకంగా మన జీవితం ముందుకు కొనసాగునట్లుగా మనల్ని మనం ఆయనకు అప్పగించుకొని మన కన్నును వెలిగించుకున్నట్లయితే, మనము తేటగా చూడగలిగినట్లయితే, మనల్ని బట్టి మన దేహము, మన కుటుంబము, సహవాసము దీవెనకరంగా, వెలుగుమయంగా ఉంటుంది. వెలుగు ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. వెలుగు ఎక్కడ ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది. వెలుగు ఎక్కడ ఉంటుందో అక్కడ సకల సమృద్ధి ఉంటుంది. క్రీస్తు అనేటువంటి వెలుగును మన కనులలో ఉంచుకున్నట్లయితే మనం వెలిగించబడి మంచి మార్గంలో, జీవ మార్గంలో కొనసాగుతాం. మన దేహము జీవమును పొందుకుంటుంది. మన కుటుంబం కూడా వెలుగుమయమైనటువంటి మార్గంలో నడిపించగలుగుతుంది, ఆశీర్వాదాన్ని పొందుకొనగలుగుతుంది. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు ఫలింపుచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభువే, వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. దేహంలో దీపము కన్నే అని ఆ కన్ను తేటగా చూచినట్లయితే దేహమంతయు వెలుగుమయంగా ఉంటుందని మీరు సెలవిచ్చారు. ఈ వాక్యాన్ని ప్రతి వారికి కన్ను వెలుగుమయంగాను, తేటగా చూచినట్లుగాను కృపదయచేసి వారిని వెలిగింపచేసి, దేహంను వెలిగింపచేసి, కుటుంబాన్ని వెలిగింపచేసి, వారి యొక్క పనులను వెలుగుమయంగా తీర్చిదిద్ది ఆశీర్వదించి దీవించి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.